త్వరలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతామని చెప్తున్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ప్రస్తుతం సండ్ర వెంకట వీరయ్య మా ప్రతినిధి యుగేందర్తో ఉన్నారు. యుగేందర్ ఫేస్ టు ఫేస్ అందిస్తారు. యుగేందర్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్కి అనుకూలంగా రావడం, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో అనేక మంది కేసీఆర్కి సపోర్ట్ చెప్పడం కోసం ముందుకు వస్తారు. దాంట్లో భాగంగా సండ్ర వెంకట వీరయ్య గారు కూడా కేసీఆర్కి మద్దతుగా వస్తున్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మనతోటి వెంకట వీరయ్య గారు మనతోటి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని చూసేసి మీరు కూడా టీఆర్ఎస్కి మద్దతు చెప్పాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవం ఎంత? 100% ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఉండాలని, తెలంగాణ సమాజ అభివృద్ధి హితం కోసం వారు చేస్తున్న ప్రయత్నానికి మా తోడు ఉండాలని చెప్పి తెలంగాణ సమాజం ఏదైతే ఆశించి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించడం జరిగిందో ఆ యొక్క అభివృద్ధిలో ఫలాలు సత్తుపల్లి నియోజకవర్గానికి కూడా అందాలని సీతారామ ప్రాజెక్టు ఈరోజు ఖమ్మం జిల్లా ఎడారిగా మారిపోయింది. నాగార్జున సాగర్ నిన్నట్లేదు, నీళ్ళు రావట్లేదు. అట్లాంటిది సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు 23,000 కోట్ల రూపాయలకు పైగా మరి జిల్లాలో ఉన్న యావత్తు భూములకు నీళ్ళందించి ఒక మంచి స్కీమ్ తేవటం, వీటన్నిటి పరిణామాల రీత్యా తప్పనిసరిగా అభివృద్ధి పదంలో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారి వెంట నడవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు భూమి భుక్తి విముక్తి అని చెప్పేసి కమ్యూనిస్ట్ పోరాటాలు స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు లక్ష్యాలు నెరవేరలేదు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి ముందు తీసుకుపోతున్నారు. ఆ ఆశయాలు ఏమైనా కనబడేటట్టు, ఆశయాలు ఏమైనా నెరవేరేటట్టు మనకు కనబడుతుంది. తప్పనిసరిగా ఈరోజు తెలంగాణ సమాజం ఇంత పెద్ద మెజార్టీ మహాకూటమిని తిరస్కరించిందంటే వారు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందబట్టే ఇంత పెద్ద మెజార్టీ రావడం జరిగింది. తెలంగాణలో ప్రధానంగా మీరున్నటువంటి టీడీపీ పార్టీ తెలంగాణలో తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈరోజు దీనికి సంబంధించి జనాలు మొత్తం కూడా చిత్కరించినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా తెలంగాణలో మహాకూటమిలో తెలుగుదేశం కూడా ప్రధానమైన భాగస్వామ్యం వహించిన కేవలం 2 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. కానీ ఇంకా భవిష్యత్తులో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ కూడా సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. అందుకని మనుగడ కానీ ఈ పరిస్థితుల్లో ఉండే కంటే తెలంగాణ హితం కోసం చేపడుతున్న టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా నేనే నిర్ణయం తీసుకొని చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు టీఆర్ఎస్లోకి వస్తున్నారు, అది ఇంకా నియోజకవర్గం జిల్లాలో రాజకీయంగా మా వెంట ఉన్న పెద్దలందరి యొక్క సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత డేట్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ డెవలప్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజలు కూడా ఏకగ్రీవంగా తీర్పిచ్చి ముక్తకంఠంతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్కే మా సపోర్ట్ అని. అందులో భాగంగానే అత్యధిక సీట్లు గెలిచినటువంటి కేసీఆర్ మరికొంత అభివృద్ధి చేయాలన్నా, ఇంకొంచెం తెలంగాణను బంగారు తెలంగాణ వైపు తీసుకుపోవాలన్నా మాలాంటి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అని చెప్పి సండ్ర వెంకట వీరయ్య చెప్తారు. దానిలో భాగంగానే నేను భవిష్యత్తులో టీఆర్ఎస్లో చేరబోతున్నాను. దీనికి సంబంధించి నియోజకవర్గ ప్రజలతో ఇప్పటికే మాట్లాడినా, భవిష్యత్తులో కూడా మాట్లాడి మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకొని నా మద్దతు కేసీఆర్కు ప్రకటిస్తా. టీఆర్ఎస్లో కూడా అవసరమైతే చేరుతా, అవసరం అనుకుంటే టీఆర్ఎస్ కార్డు మీద పోటీ చేయడానికి కూడా నాకు అభ్యంతరం ఏం లేదనేటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో.